మీరు చాలా రకాల సీరియల్ కిల్లర్ గురించి విని ఉంటారు. కానీ మీకు ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ సీరియల్ కిల్లర్ ఎవరో తెలుసా? ఆమెని కర్ణాటకకు చెందిన కేడి కెంపమ్మ అలియాస్ సైనైడ్ మల్లిక. మొదట్లో ఈమె చిట్స్ ఫండ్స్ వ్యాపారం చేసేది, కానీ అందులో ఆమెకు నష్టాలు వచ్చాయి. వీటి నుంచి బయటకు రావడానికి 1999 నుంచి హత్యలు చేయడం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో గురికి వచ్చే లేడీస్ ని టార్గెట్ చేసి వాటి నుండి దూరం చేసే మంత్రాలు తనకు తెలుసు అని చెప్పేది. వాటిని ప్రయోగించాలంటే ఏకాంతంగా ఎవరు లేని చోట మంచి బట్టలు నగ్గలు వేసుకొని పూజలు చేయాలని చెప్పి నమ్మించేది. అలా నమ్మి వచ్చిన వారిని సైనైడ్ కలిపిన ఆహారాన్ని ఇచ్చి వాళ్ళ నగలు దొంగలించి వాళ్ళను చంపేసేది. అలా వరుసగా హత్యలు చేస్తూ తన ఐడెంటిటీని మార్చుకుని తిరిగేది. ఫైనల్లీ 2008లో దొంగలించిన బంగారాన్ని అమ్ముతుండగా కర్ణాటక పోలీసులు ఆమెను పట్టుకున్నారు. మొత్తం 22 హత్యలు చేసినట్టు రూమర్స్ ఉన్నా కానీ ప్రభుత్వం 6 హత్యలను మాత్రమే గుర్తించింది. చరిత్రలోనే ఒక శక్తిశాలి గుర్రం. ఇప్పటి వరకు కూడా అటువంటి గుర్రం పుట్టలేదు. ఆ గుర్రమే మహారాణా ప్రతాప్ కు చెందిన గుర్రం చతక్. 300 కిలోల బరువును మోస్తూ కూడా అతి వేగంగా పరిగెత్తగల గుర్రం. చతక్ కి బాడీ అంతా వైట్ గా, తన జుట్టు చివర బ్లూ కలర్ షేడ్ ఉంటుంది. అందుకే చతక్ కి బ్లూ హార్స్ అని కూడా అంటారు. ఆక్రమానికి అహంకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. యుద్ధానికి వెళ్లేటప్పుడు చతక్ మొహానికి ఏనుగు మొహాన్ని తొడిగేవారు. ఇది చూసి శత్రువుల ఏనుగులు కూడా భయపడేవి. ఒకసారి యుద్ధంలో చతక్ సాయంతో మహారాణా ప్రతాప్ శత్రువుల ఏనుగు మీదకు ఎక్కి అతన్ని చంపారు. ఒకసారి అయితే ఒక యుద్ధంలో ఒక కాలు తెగిపోయింది చతక్ కి. అయినా కూడా ఒంటి కాలుతో చతక్ 5 కిలోమీటర్ల దూరం పరిగెత్తి 22 అడుగుల కాలువ నుండి జంప్ చేసి తన రాజుని కాపాడి చనిపోయింది. మహారాణా ప్రతాప్ చతక్ ని తన సొంత బిడ్డలా చూసుకునేవాడు. ఎంతైనా గ్రేట్ కదా. మీకు స్నేక్ వైన్ గురించి తెలుసా? తెలీదండి. మీరు ఇప్పుడు చూస్తున్నది స్నేక్ వైన్. చైనా, థాయిలాండ్, వియత్నాంలలో ఈ వైన్ ఫుల్ ఫేమస్. ఈ వైన్ ని ఎలా తయారు చేస్తారంటే ముందుగా ఒక పామును పట్టుకొని కొన్ని రోజుల పాటు తిండి ఏం పెట్టకుండా అలా వదిలేస్తారు. ఆ తర్వాత ఒక జార్ లో వైన్ నింపి అందులో ఈ పాముని వేస్తారు. ఆకలితున్న ఆ పాము వైన్ ని తాగి అన్కాన్షియస్ అయిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ పాము చనిపోతుంది. ఇక చనిపోయిన పాముని ఆ వైన్ లోనే 6 నెలల వరకు స్టోర్ చేస్తారు. ఇక 6 నెలల తర్వాత ఆ బాటిల్ ని బయటకు తీసి స్నేక్ వైన్ ని తాగుతారు. మీరు KGF 2 మూవీని చూసే ఉంటారు. అయితే KGF 2 మూవీలో అదిరా మైన్స్లోకి ఎంటర్ అవుతుంటే ఒక గన్తో రాకీని ఎయిమ్ చేశాడు కదా. అయితే మీరు కొంచెం కేర్ఫుల్ గా గమనిస్తే ఆ గన్ని నియర్లీ 3 మెంబర్స్ హోల్డ్ చేస్తారు. అయితే ఈ గన్ని పంట్ గన్ అంటారు. ఈ గన్ని ఎర్లీ 20th సెంచరీలో అగస్ హార్ఫుత్ అనే ఒక అమెరికన్ ఆర్మ్ డిజైనర్ దీన్ని డిజైన్ చేశాడు. అయితే ఈ గన్ అనేది 43 kgs వెయిట్ అండ్ 8 feet హైట్ ఉంటుంది. బట్ ఈ గన్ని మనుషుల్ని చంపడానికి కాదు, బాతుల్ని చంపడానికి యూజ్ చేస్తారు. సౌదీ అరేబియన్ ఆల్ ఆఫ్ లీజర్ లో హిస్టరీలోనే ఫస్ట్ టైం స్నోఫాల్ అయింది, అది కూడా ఎడారిలో. నిజంగా 2024లో నేచర్ మామూలు ట్విస్ట్ ఇవ్వడం లేదు. లాస్ట్ 50 years లోపల ఫస్ట్ టైం సహారా డెజర్ట్ లోపల వర్షం కురిసింది. అది కూడా చిన్న చిన్న చెరువులు నిండిపోయే లెవెల్లో. ఇదే విచిత్రం అంటే అంటార్క్టికా వీటిని మించిపోయింది. ఇయర్ మొత్తం ఐస్ తో కప్పబడి ఉండే కాంటినెంట్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫోటోలో ఉన్నట్లు గ్రీనరీ చూడవచ్చు. ఈ కండిషన్స్ కి చిన్న చిన్న రీజన్స్ ఎన్ని ఉన్నా మెయిన్ రీజన్ ఒకటే, క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల లాస్ట్ 50 years లోపల యానిమల్స్ పాపులేషన్ 73% దగ్గర తగ్గిపోయింది. ఇక్కడ గన్స్ పట్టుకొని తిరుగుతున్న వాళ్ళందరూ మామూలు జనం కాదు. వీళ్ళు మిలిటరీ సోల్జర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇది ఇజ్రాయెల్ కంట్రీ. ఏంటి వీళ్ళు గన్స్ పట్టుకొని తిరుగుతున్నారని షాక్ అవుతున్నారా? ఇజ్రాయెల్ లో మిలిటరీ సోల్జర్స్ తమ డ్యూటీ అయిపోయిన తర్వాత వెపన్స్ ని ఇంటికి తీసుకువెళ్తారు. డ్యూటీలో లేనప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లైక్ క్రిమినల్ ఆర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగినప్పుడు క్విక్ గా రెస్పాండ్ అయ్యి ప్రజలను ప్రొటెక్ట్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. వీళ్ళు గన్స్ పట్టుకొని తిరుగుతున్న యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ దేశంలో ఆర్మ్డ్ సోల్జర్స్ పబ్లిక్ సేఫ్టీని మెయింటైన్ చేయడంలో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కంట్రీగా కన్సిడర్ చేయబడతారు. ఇక్కడ గన్స్ పట్టుకొని తిరుగుతున్న వరల్డ్లోనే సేఫెస్ట్ కంట్రీలలో ఇజ్రాయెల్ కూడా ఒకటి. ఇది ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ ఫారెస్ట్. ఇదే కాంగో ఫారెస్ట్. ఇది ఒక వింత అడవి. ఎక్కడ చూడని వింతలన్నీ ఇక్కడే కనిపిస్తాయి. ప్రాణాలు తీసే ఎన్నో విషపూరిత జంతువులు, పక్షులు, చెట్లు, మరెన్నో జీవరాశులు నివసిస్తున్న ఒక భయంకరమైన చోటు ఇది. బ్లూ పాయిజన్ మంకీ, అనకొండా, జాగ్వార్, స్పైడర్ మంకీ, పాయిజన్ డాట్ ఫ్రాగ్, బ్లాక్ మాంబా, డెత్ స్టాకర్ స్కార్పియన్ కూడా ఇక్కడ ఎన్నో ఉంటాయి. సెంట్రల్ ఆఫ్రికాలో ఈ ఫారెస్ట్ 20 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ అడవికి వెళ్లడమే కానీ తిరిగి రావడం ఎంతో సాహసంతో కూడుకున్న పని. ఎటు చూసినా ఎక్కడ చూడని వైల్డ్ యానిమల్స్, పక్షులు, కీటకాలు, ఇలా ఎన్నో వింత వింత ప్రాణులకు నివాసం ఈ కాంగో ఫారెస్ట్. రీసెంట్ గా అమెజాన్ అడవుల్లో అతిపెద్ద స్నేక్ బయటపడింది. ఇది 250 kgs వెయిట్ తో 32 feet హైట్ తో ఉన్న పాము. ఇప్పటి వరకు కనిపించిన అన్ని స్నేక్లలో ఇదే అతి పొడవైనది. మొదటిసారిగా ఈ స్నేక్ ని రీసెర్చర్ కెమెరాన్ కేన్ ని చూశారు. ఇది ఒక ట్రక్ సైజ్ అంత విడ్త్ తో ఉంటుందంట. హెలికాప్టర్ లో వెళ్తుండగా ఈ పాముని చూసి మొదటిసారిగా ఫోటో తీశారు. యూకేకి చెందిన సెల్వా హుసేన్ అనే ఈమెకు హార్ట్ లేదు. అయినా కూడా ఏ ప్రాబ్లం లేకుండా బ్రతికేస్తుంది. ఈమెకు హార్ట్ ప్రాబ్లం వచ్చి హార్ట్ ని తీసేయాల్సి వచ్చింది. అయితే ఈమెకు టైం కి హార్ట్ డోనర్ దొరకకపోవడంతో డాక్టర్లు ఆ హార్ట్ ప్లేస్ లో ఆర్టిఫిషియల్ హార్ట్ ని ఫిక్స్ చేసి ఎప్పుడు ఆగిపోకుండా 7 kgs ఉండే బ్యాటరీని బ్యాగ్ లో పెట్టి ఆ ఆర్టిఫిషియల్ హార్ట్ పనిచేసేలా చేశారు. ఇలా ఇంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా అదేమీ పట్టించుకోకుండా ఈమె తన హస్బెండ్ అండ్ చిల్డ్రన్స్ తో తన లైఫ్ ని హ్యాపీగా గడుపుతుంది. ఖైదీలకు ఉరి వేసేటప్పుడు బ్లాక్ కలర్ మాస్క్ ని ఎందుకు వేస్తారో తెలుసా?
ఎవరేం చెప్పినా చావు అనేది చాలా పెయిన్ మూమెంట్. సో ఉరి వేసేటప్పుడు అతనిలో ఉన్న నొప్పి బయట ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి బ్లాక్ కలర్ క్లాత్ తో కవర్ చేస్తారు. అలాగే ఉరి వేసేటప్పుడు ఖైదీ బరువు మొత్తం మెడ మీద ఉంటుంది. ముఖం షేప్ భయంకరంగా మారుతుంది. అలాంటి ముఖాన్ని అక్కడ ఉన్న వాళ్ళు చూస్తే మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు. ఖైదీలకు బ్లాక్ కలర్ మాస్క్ వేయడానికి ఇది కూడా ఒక రీజనే.